హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఎందుకంటే పిల్లలకి ఇంకా సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి. ఒకసారి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దాం రామ్మ అంటే దగ్గరేనండి. అందుకనే ఇంకా వచ్చాము ఈరోజు. ఇక్కడ ఫుల్ డే వ్లాగ్ చేశాను. తాటి మింజులని, నెక్స్ట్ చిన్ననాటి జ్ఞాపకాలు. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ వాతావరణం ఇది చాలా పచ్చగా ఉంటుంది. లేని మొక్క అంటూ ఉండదన్నమాట. అన్ని రకాల పూల మొక్కలు కానీ, ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ అన్నీ ఉంటాయి. సో అక్కడ కొంచెం అలా ఆ మొక్కల్లో తిరుగుతున్నాను ఉదయాన్న. అయితే ఈరోజు ఏంటంటే ఫస్ట్ ఇక్కడ వీళ్ళు పిల్లలు ఏంటంటే అస్సలు అమ్మ వాళ్ళకి ఏం పని చేయనీరండి. అసలు వాళ్ళు ఏంటంటే ఉదయం దీపాలు పెట్టుకొని టిఫిన్స్, లంచ్ ఇలా ప్రిపేర్ చేసుకోవడమే తప్ప స్పెషల్ ఫుడ్స్ ఏం చేసుకోలేరు. సో అందుకనే ఎలాగో మంచిగా ఎండ ఉంది కదా, గోధుమ నూకతో వడియాలు పెట్టేద్దామని చెప్పేసి ప్లాన్ చేశాను. వాళ్ళు ఎలాగో ఇంట్లో పనులు చేసుకుంటారు, అమ్మ పిల్లల్ని చూస్తుంది, నేను ఇంకా వడియాలు పెడతాను. ఎలా అంటే ఒక లోటా గోధుమ నూకకి అంటే ఒక గ్లాస్ గోధుమ నూక తీసుకున్నాం అనుకోండి, 4 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. ఈరోజు నేను 2 కిలోలకి గోధుమ నొక్కి చేస్తున్నాను. చేసేటప్పుడు కాస్త ఎక్కువగా చేద్దామా అనిపించింది. ఫస్ట్ 2 లోటాలు నూకకి చేస్తే 8 లోటాలు వాటర్ పోసాను. ఈ డబరా అనేది అంతవరకే పడుతుందన్నమాట. సో అంతకంటే పెద్దదైతే ఇంకా లేట్ అయిపోతుంది కదా, ఎండ మంచిగా ఉంది, మనం కూడా పెట్టడం కష్టమని ముందు ఇవి పెట్టేసి ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో డబరాకి ప్లాన్ చేద్దామని, అందుకే వాటర్ అనేది ఇంకా అంత క్వాంటిటీ తీసుకుంటున్నాను. కరెక్ట్గా అలా అయితే బాగా సరిపోతుంది. ఓవైపు టిఫిన్స్ అవి అవుతున్నాయి. ఇక్కడ దీపాలు పెట్టడము 2 ఇల్లులండి. దీపాలు పెట్టడానికే చాలా ఎక్కువ టైం పడుతుంది. చాలా నీట్గా, చాలా శ్రద్ధగా, అసలు 1 గంట టైము దీపంకే కేటాయిస్తారు అమ్మ వదిన కలిపి. ఆ తర్వాత ఇలా టీ అని, టిఫిన్స్ అని ఇలా చేస్తుంటారు. ఈరోజు ఇంక అందరమే, మా మేనల్లుడు కూడా మాతో పాటే వచ్చాడు. సో వాడు కూడా ఇంట్లోనే ఉన్నాడు. మా పిల్లలందరితో, మా మేనల్లుళ్ళు, మా మేనకోడళ్ళు ఏ పని చేయనివ్వరు. చాలా కష్టమండి. వాళ్ళు అసలు పిల్లలు కాదురు బాబోయ్, పిడుగులు అనిపిస్తుంది, అంత ఇబ్బంది పెడతారనమాట. మనం ఏ పని చేస్తే వాళ్ళు ఆ పనిలోనే ఉంటామంటారు. పిల్లల సంగతి తెలిసిందే కదండి. సో వదిన ఓవైపు టిఫిన్ పెడుతుంది, ఓవైపు టీ పెడుతుంది. ఇంకా ఇడ్లీలు అయితే చక్కగా రెడీ అయిపోయాయి. ఒక ప్లేట్లో వేసి పెడదామని చూస్తున్నాను. అమ్మేమో దోశలు పోస్తుంది. ఎందుకంటే పిల్లలు అందరూ అన్నీ అంటే ఇడ్లీ అంతా తినరు కదా, కొంతమంది దోశలు అంటారు, కొంతమంది ఇడ్లీ అంటారు కదా. సో సాటిస్ఫాక్షన్గా ఉండాలని చెప్పేసి దోశలు కూడా వేస్తుంది. ఒకవైపు ఎసరు మరుగుతుంది కదా, ఇంకా చాలాసేపు పడుతుంది రండి, చాలా ఎక్కువే కదా. 1 కిలోకి ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను. నెక్స్ట్ కిలో అనేది ఈ డబరా పట్టలేదు. ఇంకా పెద్ద డబరా అయితే ఇంకా లేట్ అయిపోద్దని ముందు కాస్త ఇవి వేస్తే నెక్స్ట్ మరొకసారి ఉడకబెడదామని చూస్తున్నాను. ఇందులోన కొంచెం అంటే మనకి ఎసరు మరుగుతుంది అనే టైంలోనే కొంచెం నువ్వులు, వీళ్ళైతే నల్ల నువ్వులు వాడతారు, వీళ్ళకి నల్ల నువ్వులు పండుతాయి, అవి కడిగేసి క్లీన్ చేసుకొని ఈ నువ్వులతోనే ఆయిల్ ఆడించుకుంటారు, మరకిచ్చేసి నువ్వుల నూనె వాడతారు. ఇంకా ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఇంకా సంవత్సరం అంతా కూడా నువ్వులతో ఏది చేయాలన్నా ఇంట్లో నువ్వులే కానీ వాళ్ళు కొనరు. నెక్స్ట్ కారం అండి. కారము ఎర్రగా లేదు, ఎందుకంటే ఇది గుంటూరు కారం కాదు, నార్మల్ కారమే. అందుకని కాస్త ఎక్కువగానే పడుతుంది. ఎవరు టేస్ట్కి తగినట్టు వాళ్ళు వేసుకోవచ్చు. నువ్వులు ఉప్పు కానీ కారం కానీ, నువ్వులు నార్మల్గా ఎన్ని ఎక్కువ వేస్తే అంత హెల్త్కి మంచిది కదండి. సో నేనైతే మాత్రం నువ్వులు చాలా ఎక్కువే వేస్తాను. కొంచెం వాము, కొంచెం జీలకర్ర వేసుకోవచ్చు, లేదంటే ఏదో ఒక్కొక్కటైనా కొంచెం వేసుకోవచ్చు. అయితే ఈరోజు నేను ఫస్ట్ 2 లోటాలకు చేస్తున్నాను. 2 లోటాలకి గోధుమ నొక్కి 8 లోటాల నీళ్ళు తీసుకున్నాను. 1 లోటాకి 4 గ్లాసులు కదా, అలా అనమాట. ఫస్ట్ ఇది ఉడకబెట్టేసి ఆ తర్వాత నెక్స్ట్ కేజీ అనమాట. కరెక్ట్ కిలోకి 2 లోటాలు అవుతుంది ఇక్కడ నూక. ఈ కలపడంలోనే ఉంటుంది, ఎందుకంటే బాగా కలపకపోతే ఉండ కట్టేస్తుంది. నెక్స్ట్ బాగా ఉడకపోతే ముక్కలుగా ఇరిగిపోతాయి. నేనైతే ఈరోజు జంతికలు కొట్టాం కానీ, అంటే మురుకులు కొట్టాం కానీ జంతికలు కొట్టాం కానీ అంటారు కదా. సో మాకు ఎక్కువ జంతికలు కొట్టామని అలవాటు. ఈ జంతికలు కొట్టంతో చేసినప్పుడు ఎలా రెసిపీ చేస్తామో అదే నేను ప్రిపేర్ అంటే ఆ క్వాంటిటీసే మీకు చెప్పానండి. వడియాలు కాదు, నేనైతే ఈ నూకతో వడియాలు పెట్టను, ఎప్పుడు గోధుమ నూకతో మురుకులే పెడతాను. బాగా వస్తాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి, మంచిగా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. కొంచెం ఉప్పు సరిపోలేదు, అందుకనే మళ్ళీ సాల్ట్ వేసాను. బాగా ఉడకబెట్టాలి. నేను కాస్త మధ్యలో కలుపుతుండేటప్పుడు నా చేతులు లాగుతున్నాయని అమ్మ కొంచెం కలుపుతూ ఉండేది. అయితే కొంచెం ఎర్రకారం వేసాను కదా, తెల్లగా ఉండడం కోసమని కొంచెం నిమ్మ చెక్క పిండేసాను.
ఒక నిమ్మచెక్క పిండేస్తే సరిపోతుంది. బాగా ఉడకబెట్టేసిన తర్వాత కొంచెం కిందకి దించేస్తే బాగా చల్లారబెడితే అప్పుడు చల్లగా అయిన తర్వాత వేసుకోవచ్చు. నేను ఉదయాన్నే పెట్టేశానండి, ఎందుకంటే ఇంట్లో పనులు ఏమీ లేవు. డైరెక్ట్గా ఉదయం లేచిన వెంటనే ఆ పని స్టార్ట్ చేశాను అనమాట. సో ఒకవైపు చల్లారబెడుతున్నాను, పిల్లలు వాటి మీదకి వచ్చేసి పడేసుకుంటారు, కాల్చుకుంటారేమో అని అక్కడ కాపలా ఉంది అమ్మ. అలాగేనండి, పిల్లల దగ్గర ఒకరు కాపలా ఉండాలి, ఒకరు పని చేయాలి, అలా ఉంటుంది అక్కడ సిచ్యువేషను. మా మేనల్లుడు కూడా వచ్చాడు మాతో పాటే. వచ్చి ఇంకా వాడు బయట షాప్కి వెళ్ళి వచ్చాడు కాబట్టి టిఫిన్ అయితే లేట్ చేస్తున్నాడు. నేను ఇంకా అది చల్లారే లోపు ఈ పిల్లకాయలు కూడా తినిపించేద్దామని టిఫిన్ తినిపిస్తున్నాను. వాళ్ళు నా మాట వింటారండి, ఎందుకంటే మనం రోజు ఉంటే అక్కడ ఉంటే వినరు, కానీ అప్పుడప్పుడు వచ్చేటప్పుడు మాత్రం గెస్ట్లు కదా ఏది చెప్పినా వింటారనమాట. సో ఇంకా చల్లగా అయిపోయింది. డాబా పైకి వచ్చాము, మురుకులు గొట్టం అంతా ప్రిపేర్ చేసేసాను, ఒక వైట్ క్లాత్ అనేది పరిచేసాను. ఇంకా నాతో పాటు మా పిల్లకాయలు కూడా వచ్చి ఇంకా ఎలా చేస్తున్నానో ఏంటో అంతా అబ్జర్వ్ చేస్తూ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ, వాళ్ళిద్దరూ ట్విన్స్. సో ఇంకంతా అడుగుతున్నారు క్వశ్చన్లు. నాకు ఇంకా ఎండని ఇద్దరు 2 గొడుగులు పట్టుకొని వచ్చేసి చక్కగా గొడుగు పడుతున్నారు. అత్త నీకు ఎండ తగులుతుందా, బాగా గొడుగు పెట్టామా లేదా, ఇంకా ఇలా నువ్వు బాగా వేస్తున్నావు అలా అన్నమాట. ఇంకా కిందనేమో మా అమ్మ మా నాన్నగారు అయితే హార్ట్ పేషెంట్ అండి, నిత్యము టైం టు టైం ట్యాబ్లెట్స్ వేసుకుంటూ అలా ఉంటారు. అతనికి అలా టైం టు టైం అందిస్తూ ఉండాలి, టీ అని టిఫిన్ అని ఇలా అనమాట. ఆ తర్వాత అందరం కలిపి ఇంటి ముందు ఉన్న చెట్ల దగ్గరికి వెళ్ళాము బీరకాయలు తీసుకురావడానికి. మా వెనకే పిల్లలు కూడా వచ్చారు. వాళ్ళు కోస్తామంటారు, ఇంకా మోస్తామంటారు, ఏదేదో చేస్తూ ఉంటారు. మాకు అస్సలు పని చేయనివ్వరు. ఏదైనా ఇంట్లో చిన్నపిల్లలు ఉండేటప్పుడు ఒకవైపు ఆనందంగా ఉంటుంది, ఒకవైపు ఏమో 5 మినిట్స్లో చేయాల్సిన పని హాఫ్ అన్ అవర్ అవుతుందండి. ఇంకా వాళ్ళని చూసుకుంటూ చేయాలంటే సో అమ్మకు అలాగే అనిపిస్తుంది అనమాట. ఏ పని చేసినా, నాన్నగారు ఏ పని చేసినా, అమ్మ ఏ పని చేసినా, అందరూ ఇంట్లో ఎవరు ఏ పని చేసినా కూడా ఇంకా వాళ్ళ వెంట పడుతూ వాళ్ళు కూడా అది చేస్తామంటే, ఇంకా నేను కూడా వడియాలు పెడుతుంటే వాళ్ళు నేను వడియాలు పెడతా అంటున్నారు. సో ఆ తర్వాత ఏమో తాటికాయలు వచ్చాయి, అన్నయ్య ఎక్కడి నుంచో తీసుకొచ్చాడు అందరం తింటామని. ఇంకా అప్పట్లో అయితే మా సైడ్ యాక్చువల్గా తాటి చెట్లు చాలా ఎక్కువండి, అందుకనే మేము తాటి మింజులు కొనాల్సిన అవసరం ఉండదు, ఎవరో ఒకరు చెట్టు ఎక్కేవారు. కానీ ఇప్పుడు మాత్రం చెట్టు ఎక్కే వాళ్ళు కరువు అయ్యారు, అందుకనే తాటి మింజులు కొనుక్కోవాల్సి వస్తుంది. ఏదైనా తాటికాయలు తినాలంటే కాస్త ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో చాలా కష్టంగా అనిపిస్తుంది. అది అలవాటు ఉండే వాళ్ళకి మాత్రం బాగా అలవాటే, ఫాస్ట్ తింటారు. మా అమ్మ వాళ్ళ ఆవది తాటికాయలు తింటే వెంటనే, తాటి మింజులు తింటే వెంటనే నిద్ర వచ్చేస్తుంది. సో ఆ తర్వాత ఇంకా తాటికాయలు తిన్న తర్వాత పిల్లలందరూ ఇలా పంటలు వేసుకుని ఆట ఆడుతున్నారు. నాకు వెంటనే చిన్నతనం గుర్తుకొచ్చింది. సో సేమ్ మేము కూడా చిన్నప్పుడు ఇలాగే పంటలు వేసుకుంటూ, ఈ పంటలు అనే పదం అనేది మీకు ఎంతవరకు తెలుసు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే ఇలాగ రౌండ్ చుట్టూ రౌండ్గా చేసుకొని చేతులు ఇలా క్లాప్స్ కొట్టినట్టు చేస్తే మేము దీన్ని పంటలనే అంటాము. పంటలు వేసుకుని ఎవరు విన్ అయితే వాళ్ళు ఫస్ట్ ఆట స్టార్ట్ చేయాలి అని అనమాట. ఆ తర్వాత ఇంకా పిల్లలు మట్టిలో ఆడుతున్నారు, అందుకనే ఇంకా పాత గౌన్లు వేసేసి పంపించాము. మట్టిలో ఆడుకోమంటే అది కూడా ఇంకా ఇప్పుడైతే అందరికీ అసలు స్కూల్లో సెలవులు అయ్యేటప్పుడే కదండి ఇలాంటివన్నీ, నిన్ను తర్వాత హాస్టల్స్ బిజీ లైఫ్లు కదా అని చెప్పేసి సరే ఆడుకుంటామంటే వదిలేసాం. మట్టిలో ఆడడం ఏదైనా భలే సరదాగా ఉంటుంది కదా. సో నాకు కూడా చాలా ఇష్టం అండి, కానీ ఇప్పుడు ఆడితే బాగోదులేండి. వాళ్ళు ఆడుతుంటే నేను అలా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. తర్వాత ఇంకా సాయంత్రం అయిపోయింది, చల్లగా వాతావరణం చల్లగా ఉంది కదా అని చెప్పేసి పైకి వస్తే ఎలా ఎండాయో ఏంటో మురుకులు చూస్తే ఇంకా చక్కగా ఎండిపోయి. చెప్పాను కదండి ఇండోర్ ప్లాంట్స్ అని, బాగా వరుసగా డాబా పై నుంచి కింద వరకు అలా పెడతారు. మా మేనకోడల్లో వీటికి వాటర్ పోస్తారు, చక్కగా వాళ్ళే అంత కేరింగ్ అనమాట. వాళ్ళ తాతయ్య పోలికలే. అతనికి మా నాన్నగారికి బాగా మొక్కలంటే ఇష్టం, అందుకనే అలా ఇంట్లో పెంచుతుంటాము. సో ఆ తర్వాత కొంచెంసేపు ఖాళీగా ఉన్నాను కదా, వడియాలు తీసేద్దామంటే, వడియాలు తీసేటప్పుడు ఏం లేదండి, కొంచెం వెనక వైపు అంటే వడియాలు ఉండే వైపు కాకుండా వెనక వైపు చక్కగా వాటర్తో తడిపేస్తే తీసేస్తే చక్కగా వచ్చేస్తాయి. అలాగే అన్నీ తీసాము. ఇంకా నేను తీయడం స్టార్ట్ చేసేసరికి మా పిల్లకాయలు వచ్చేసి నేను కూడా తీస్తా అని పోట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడ ఇరిపేస్తారా అని వద్దులే అని ఏవో కథలు చెప్తున్నాను. కథలు చెప్పాలి వాళ్ళకి, చెప్తే అలా సైలెంట్గా ఉంటారు. వడియాలు అక్కడైతే వేయించలేదండి, నేను ఇంటికి కొంచెం తీసుకొచ్చాను, అవే మీకు వేసి చూపిస్తున్నాను. ఎందుకంటే
అక్కడ కాస్త అంటే ఇంకా కొంచెం ఎండ పెడతామని చెప్పారు మరుసటి రోజు. ఎందుకంటే తడుపుతాం కదా మనం వెనక వైపు, కాస్త తడిగా ఉన్నాయిలే అని చెప్పి నేను వెంటనే వచ్చేసాను ఇక్కడికి. అందుకని ఇక్కడ తీసుకొచ్చాను. చాలా బాగా వచ్చాయి, చాలా క్రిస్పీగా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ఇలా అయినా కూడా ట్రై చేయండి, బాగా వస్తాయి ఈసారి సమ్మర్కైనా. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంట్లో డే బ్లాగ్ అయితే ఎలా గడిచింది, మా పిల్లలు నేను సరే భలే సరదాగా ఎంజాయ్ చేసాము పిల్లలతో పాటు. సో ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్.